వెల్కమ్ టు PND24 న్యూస్. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా టీవీఎస్ కంపెనీ వారు సేవలను అందించాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని లక్ష్మీసాయి టీవీఎస్ షోరూమ్ లో టీవీఎస్ కంపెనీ వారి నూతన స్కూటర్ ఎంటార్క్ 150cc రెండు మోడల్ స్కూటర్లను వారు ఆవిష్కరించి మాట్లాడారు. టీవీఎస్ కంపెనీ వారి వివిధ రకాల బైక్స్, స్కూటర్లు మంచి ప్రజాదరణ పొందాయని అన్నారు. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించి వారి మన్ననలు పొందాలని అన్నారు. అనంతరం టీవీఎస్ కంపెనీ టీఎం రవితేజ, లక్ష్మీసాయి టీవీఎస్ షోరూమ్ నిర్వాహకులు కర్నాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ టీవీఎస్ ఎంటార్క్ స్కూటర్లో శక్తివంతమైన 150cc ఇంజిన్, లేటెస్ట్ అధునాతన ఫంక్షన్లు ఉన్నాయని తెలిపారు. టీవీఎస్ ఎంటార్క్ ఆకర్షణీయమైన డిజైన్ తో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. మంచి మైలేజ్ తో పాటు పలు రకాల స్టైలిష్ కలర్స్ లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంక్ వైస్ చైర్మన్ కక్కిరేని చంద్రశేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, శ్రీదండు మైసమ్మ, దేవస్థానం చైర్మన్ తంగెల కరుణాకర్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్, లక్ష్మీ సాయి టీవీఎస్ షోరూమ్ నిర్వాహకులు కర్నాటి నాగేశ్వరరావు, లక్ష్మీ నాగరవాణి, షోరూమ్ ఇన్ఛార్జ్ పూర్ణచందర్, అసిస్టెంట్ మేనేజర్ శివ, సేల్స్ మేనేజర్ విజయలక్ష్మి, సిబ్బంది బాలు, ధరణి, అనుష, స్రవంతి, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. ఎంటార్క్ 150 ఈ 150cc సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ స్కూటర్ని లాంచ్ చేయడానికి మన అతిథులు రెడీగా ఉన్నారు. కంపెనీ తరపు నుంచి రవితేజ గారు రెడీగా ఉన్నారు. సో మనం కౌంట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఎవరు గట్టిగా కౌంట్ చేస్తే అంత ఉత్సాహంగా వస్తుంది. 3 కౌంట్ చేద్దాం గట్టిగా. ఓకే, 1 2 3 క్లాప్. ఈరోజు ఈ బైక్ ఓపెనింగ్కు ఇచ్చేసిన పెద్దలు అన్న మార్కెట్ చైర్మన్ వీణారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ అన్న, వారిద్దరి నాయకత్వంలో అన్న నాగేశ్వరరావు అన్న మీరు వ్యాపార రంగంలో ముందుకు కొనసాగాలని చెప్పి ఎప్పుడు మీకు వారిద్దరు బ్లెస్సింగ్స్, దేవుని ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. వీరన్న భాస్కర్ నాయకత్వం, వీరన్న భాస్కర్ నాయకత్వం. ఒక్కొక్కటి తీసుకొని ఒక 4 మెంబర్స్కి ఇవ్వండి సార్. యా, ఇటు కూడా ఇచ్చేయమ్మా ధరణి ప్లీజ్. యా, ఓకే అండి, ఒక చిన్నగా గట్టిగా క్లాప్స్ కొడదామా ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవితేజ. మీ చేతులు లైన్ చేయండి. 50 మంది రిప్రెంట్ చెప్పారు. జరిగే 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 అనేది లాంచ్ అయింది ఇక్కడ సూర్యాపేటలో. ఈ జిల్లాలో కానీ మనకి ఫస్ట్ వస్తుంది ఇక్కడ సూర్యాపేటలో. దీని ఈ టీవీఎస్ అనేది చాలా అగ్రెసివ్గా ముందుకు పోతుంది. దానిలోనే ఈ కొత్త మోడల్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మోడల్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. మంచి మోడల్స్, మంచి ప్రైసింగ్ తోటి, మంచి ఫీచర్స్ తోటి లాంచ్ అవుతున్నాయి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన సూర్యాపేట పట్టణంలో లక్ష్మీ సాయి టీవీఎస్ షోరూమ్ అధినేత మన టీవీఎస్ నాగేశ్వరరావు గారు, వారికి ప్రత్యేకంగా సూర్యాపేటకు కొత్తగా
ఎంటర్ 150 వెహికల్ను బైక్ను సూర్యాపేటకు ప్రప్రదంగా ఇక్కడ మాతోటి ఈ కార్యక్రమం ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా మిత్రుడు సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భాస్కర్ గారు, అదేవిధంగా సుధా బ్యాంక్ వైస్ చైర్మన్ అన్న కక్కినేని శేఖర్ గారు, మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బైరు శైలేందర్ గారు, అదేవిధంగా దండు మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ప్రముఖ ప్రజాసేవకుడు మా పబ్లిక్ క్లబ్ డైరెక్టర్ సభ్యుడు మా రాజకొండ సీన్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరి పెద్దలతో పాటు ఈ కంపెనీ నుంచి విచ్చేసిన రవితేజ గారు, ఈ టీవీఎస్ షోరూమ్ ఎంప్లాయీస్కు, పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో రకాలుగా సూర్యాపేట పట్టణంలో టీవీఎస్ను డీలర్షిప్ తీసుకున్న కానించి కూడా సోదరుడు నాగేశ్వర గారు ఇక్కడ ప్రజల మన్ననలు పొందుతూ ఆ కంపెనీకి సంబంధించిన కొత్త ఎడిషన్ కొత్త ఏదొచ్చినా కూడా ఇక్కడ ముందుగా సూర్యాపేటకు పరిచయం చేస్తూ ఇక్కడ ప్రజల మన్ననలు పొందుతూ మంచిగా ఇక్కడ షోరూమ్ను నిర్వహిస్తున్నాడు. గతంలో కూడా మా ప్రియతమ నాయకులు దివంగత మాజీ మంత్రివర్యులు దామోడి గారి చేతుల మీద కూడా గతంలో ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేయించుకోవడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మాతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేపించినందుకు వాస్తవంగా ఎస్పీ గారు కూడా రావాల్సి ఉంటే, అదేవిధంగా మా యువ నాయకులు సర్వత్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. నేను మా మిత్రుడు భాస్కర్ గారు అయితే కక్కినేని శేఖర్ గారు అయితే ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించినందుకు వారికి హృదయపూర్వకంగా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీరు ఇదే విధంగా టీవీఎస్ షోరూమ్ను టీవీఎస్ బట్టలను ప్రజలకు అందుబాటులో తెచ్చి సర్వీస్ విషయంలో కూడా మంచిగా మీరు విజయవంతంగా ముందుకు పోతున్నారు. భగవంతుని దయ వల్ల ఏ బండి వచ్చినా కూడా టీవీఎస్ లో మీరు రావాలి, మీరు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో తేవాలని, దాని తగ్గట్టే ధరలు కూడా మీరు గతంలో కూడా ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజలకు కస్టమర్లకు మంచి సర్వీస్ ఇస్తూ మంచి కొత్త మోడల్ తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయాల్సిందిగా ఒకసారి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కన్నాడి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.